కోట్లు కొల్లగొట్టిన యువకుడి కలల కథ ఇది. రాత్రిపూట భవనాలను కాపాడిన చేతులు నేడు రాజకీయ భవిష్యత్తు రాయడానికి సిద్ధమవుతున్నాయి. బీహార్ ఎన్నికల బరిలో మరో థ్రిల్లర్ చాప్టర్ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు ఓటర్లు చూసిన రాజకీయ నేతలంతా మిలియనీర్లు, మాఫియా డాన్లు, ఆర్థిక నేరగాళ్లు, ఎన్నో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిమినల్స్. అయితే ఇప్పుడు ఒక సాధారణ మనిషి కథ అందరి హృదయాల్లో ఆశలు రేపుతోంది. బీహార్లోని సేవహార్ జిల్లా మధురాపూర్ గ్రామం. తండ్రి పంట పొలాల్లో చెమటోడ్చిన చోటే చిన్న నీరజ్ తన జీవితానికి దిశ వెతికాడు. అన్నింటా చురుగ్గా పేరు తెచ్చుకున్న 13 ఏళ్లకే అనూహ్యంగా చదువు ఆగిపోయింది. కాని కలలు మాత్రం ఆగలేదు. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవడం కోసం పెట్రోల్ డీజిల్ అమ్ముతూ రోజులు గడిపాడు. తర్వాత జీవనోపాధి కోసం ఢిల్లీ చేరుకున్నాడు. సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం పట్టాడు. ఢిల్లీ నుంచి పూణేకు మారి ఆఫీస్ బాయ్గా మొదలైన నీరజ్ కష్టాన్ని శక్తిగా మార్చుకున్నాడు. ఒక్కో అడుగు వేసి హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెసర్గా ఎదిగాడు. తర్వాత తన కలల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. 2010లో ఉషా ఇండస్ట్రీస్ ఇటుకలు, టైల్స్, రోడ్లు, కట్టడాలు ఒక్కొక్క రంగంలో ఒక్కో మైలురాయి. ఇప్పుడా సంస్థ టర్నోవర్ ఏకంగా 400 కోట్లు, 2000 మందికి పైగా ఉద్యోగాలు. ఒకప్పుడు సైకిల్ కూడా లేని నిరుపేద ఇప్పుడు అరడజను లగ్జరీ కార్ల యజమాని. ఈ ఖరీదైన జీవితం వెనుక ఉన్నది కేవలం చెమట కాదు, విశ్వాసం. నీరజ్ సింగ్ వ్యాపారం మాత్రమే కాదు, సేవాభావమూ ఉంది. చదువుకోవడానికి తాను ఎన్ని కష్టాలు పడ్డాడో అన్నింటినీ మర్చిపోలేదు. అందుకే పిల్లలు బాగా చదువుకునేలా ప్రోత్సహించేవాడు. పుస్తకాలు, ఫీజులు, బట్టలు అన్నీ అందించే విషయంలో ఎప్పుడూ ఒక అడుగు ముందుకే. అంతేకాదు, అమ్మాయిలను గుండె మీద కుంపటిలా భావించే వారికి కొండంత అండగా పేద అమ్మాయిల పెళ్లిళ్లకు సాయం చేస్తాడు. పెద్దలు వారి అపార అనుభవ సారాన్ని భావితరాలు అందిపుచ్చుకోవడమే మన కర్తవ్యమని చెబుతూ వారు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా వృద్ధులకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తాడు. ఇలా ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ప్రతిసారి సమాజానికి ఏదో తిరిగి ఇవ్వాలని తపన పడతాడు. ఇవన్నీ గుర్తించిన ప్రశాంత్ కిషోర్ వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ తరపున సేవహార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నాడు. బీహార్ ఎన్నికల్లో నీరజ్ సింగ్ ప్రవేశం కొత్త ఆశ, కొత్త ఆలోచనలకు ప్రతీక. ఒక సెక్యూరిటీ గార్డు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడే గార్డుగా మారుతున్నాడు. నిన్న భవనాలను కాపాడిన నీరజ్ సింగ్ ఈరోజు ప్రజల్లో నైతిక విలువలను కాపాడే నాయకుడిగా నిలుస్తాడా? బీహార్ ఓటరు తీర్పు నిర్ణయిస్తుంది. ఈ కథకు హ్యాపీ ఎండింగ్ ఉంటుందా అని అదే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్న. ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్, ఇప్పుడు పీపుల్స్ గార్డ్. నీరజ్ సింగ్ కథ బీహార్ గడప దాటింది. ఇప్పుడు అది దేశానికి స్ఫూర్తి అవుతుందా? బతుకు తెరువు కోసం గార్డుగా మొదలై నేడు గార్డ్ ఆఫ్ హోప్ గా మారిన నీరజ్ సింగ్ జీవితమే ఒక సినిమా. ఇప్పుడు ఆ సినిమాకి పొలిటికల్ క్లైమాక్స్ రంగం సిద్ధమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నా కష్టపడే వారందరికీ ఏదో రోజు చరిత్రే తగిన గుర్తింపు, సెక్యూరిటీ ఇవ్వడం ఖాయం.